ये एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस। आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब भी और कुछ कहना चाह रहे हैं। नायडू नीतीश डिपेंडेंट अलायंस। सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहा है। हर किस తెలంగాణ की जनता माफ नहीं करते భారతీయ జనతా పార్టీకు। ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి। మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం। మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది। కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది। కానీ ఈ రోజు 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు। తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు। వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది। పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది। ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు। తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ స్థానాలు 35% ఓట్లు 8 సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించారు। కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి। తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు। ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు। కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు। ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు। ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు। మీ చేతగానితనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది। మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము 48,21,000 కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు। పోలవరం కట్టడానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో, బానిసలుగా తల వంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో, కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్ లో నిరసన తెలుపుతారు। ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు। ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది। ఇది అవగాహన రాహిత్యమా కక్షాపూరితమైన వివక్షణ? బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం। ఆయన అంతకంటే ముందు బడ్జెట్ సమావేశాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టిండు। తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు, తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది అన్నప్పుడే ఆయన మనసులో ఏముందో ఆయన మనోగతం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది। అయినా కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా మేలు జరగకపోతుందని 8 ఎంపీలను గెలిపించిండ్రు। 8 మంది ఎంపీలు ప్రగల్భాలు పలికిండ్రు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం అనుమతులు తీసుకొస్తాం తెలంగాణను అసలు అద్భుతంగా గుజరాత్ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు కదా ఎంపీలకు నిలబడ్డోళ్ళు। గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు?